ఏదైతే మే 28వ తారీఖు నాడు తప్పిపోయింది లేదంటే ఎక్కడనో పారిపోయింది అని చెప్పేసి ఒక మహిళ కుంట రేఖను పోలీసులు ఆ కేసును చిన్న చూపు చూసే లేదంటే పక్కన పడేసే ప్రయత్నం చేశారు. చివరిగా నిన్న జరిగినటువంటి ఎంక్వైరీలో ఆమె మే 28 నాడే చంపబడ్డది, అచ్చుమాయపల్లి అడవిలో తగలబెట్టారు అని చెప్పేసి నిన్న పోలీసులు నిర్ధారించారు. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉంది. షాప్కి దాదాపు 200 మీటర్ల దూరంలో ఇల్లు ఉంటుంది. సరే కిరాణా సామాన్లకు లేదంటే ఏదో సందర్భంలో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడనే మరి మత్తి ఇచ్చి చంపిందా లేదంటే సాధారణంగానే ఆ బక్కపల్చటి ప్రాణం ఆమెది దారుణంగా అయితే చంపేసి సూట్ కేసులో పెట్టి ఇక్కడ నుండి ప్యాకప్ చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు రేపో మాపో రాకపోతుందా పిల్లల పైన ఆమెకు ప్రేమ ఉంటే లేదంటే తిరిగి వస్తుందిలే అని చెప్పేసుకున్నటువంటి ఆశలతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎట్టకేలకు శవాన్ని కూడా చివరి చూపు చూసుకోకుండా ఆమె కానరాని లోకానికి వెళ్ళిపోయిందని చెప్పి తెలిసినాక కుటుంబ సభ్యులంతా కూడా దీన స్థితిలోకి బాధపడుతూ కన్నీరు పెడతా ఉన్నారు. ఒకసారి వాళ్ళ పిల్లల్ని చూస్తే కూడా చిన్న చిన్న పిల్లలు, పాలు మరవని పిల్లలు, ఇంకొక ఆమె 5 ఏళ్ళలో ఏమో ఉంది. 2 పిల్లలు. పిల్లలతో ఉండాల్సిన తల్లి ఆ తల్లి ప్రేమను దూరం చేసి మొత్తానికి అయితే ఆమెను చంపేసినటువంటి ఘటన నిన్న బయటపడ్డది. వాళ్ళ భర్త ఉండి ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, 28వ తారీఖు నాడు తప్పిపోయింది కదా, అసలు మీకు ఎవరిపైన అనుమానం వచ్చింది? అప్పుడు ఎవరి మీద అనుమానం లేదు. నా పిల్లలు చూసుకొని నేను బతికిన, నా భార్యను చూసుకుని బతికిన. అసలేమో అనుకురు గిట్లా పురాతన ఇక తిరిగి వస్తుందేమో అనుకున్నా అంతే. ఇక నెలకు 2 నెలలకు రాకపోతుంది అన్న ఆలోచన. దీనికి ఎట్లా చేతులు వచ్చినాయి? బాగా బతుకైపోయినా బతుకు అది ఇంట్లోకి వెళ్ళి ఫోన్ ఓకే, మొత్తానికి అయితే కన్నీరు పెడతా ఉన్నాడు. సరే ఒకవేళ అనేక నిందలు వచ్చినాయి, ఆమె ఏటో వెళ్ళిపోయింది లేదంటే ఏదో ఏదో ఇది అన్ని పోలీసులు కూడా నిర్ధారణ చేయకముందుకే కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. సరే ఏదేమైనప్పటికీ పిల్లల ముఖం చూసి అయినా ఆమె తిరిగి రాకపోతుందా, మళ్ళీ కాపురం కొనసాగిస్తామని చెప్పేసి అన్న ఆలోచనలో ఉన్నాడు. చివరిగా నిన్న శవం కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇక కుటుంబ సభ్యులు అయితే భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడాలని కూడా తెలియనటువంటి పరిస్థితి. 2 పిల్లలు. మరి ప్రభుత్వం ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు కావచ్చు ఇప్పటి వరకు చూపించినటువంటి దాఖలాలేదు, వీడియోలో చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లుంటుండే ఆమె మీతో? మాతోటైతే చాలా బాగానే ఉంటుండే. మా ఆయన చనిపోయిన నుండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండిపోతున్నా. నేను వాళ్ళ చిన్న యారాళ్ళు. మా ఆయన చనిపోగానే 5 years అవుతుంది చనిపోయి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా. అంత ముందుకైతే అక్క చెల్లెల్లాగా ఏది తీసుకున్నా ఆమెకు అక్క చెల్లెలు లేరు, అమ్మ నాన్న లేరు. సిటీలో ఉండి వచ్చింది. ఆమెకు ఎక్కువ బరువు బాధ్యత తెలియకుండా అక్కకి ఇది గిట్లా ఇది గట్లా అని చెప్పే విధానాన్ని చెప్పితేనన్నామే అంతలో నాకంటే చిన్న అమ్మాయి చెప్పుతుంది అన్న ఉద్దేశం లేకుండా చేసింది కానీ ఉన్నంతసేపు అయినా బాగానే ఉంది నాతోటైతే. ఎప్పుడన్నా ఈ మధ్య మాకు మాటలు కలిసినాయి. మా ఆయన చనిపోయిన నుంచి మేము కొంచెం డివైడెడ్గానే ఉండిపోయినాం గొడవల మీద. మొన్న 1 year నుంచి వీళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసిరావు. మా అత్త మామ మా నడిబావ వాళ్ళు ఎవరు నాకు కాల్ చేయలే, కానీ మా పెద్ద బావ మా పెద్ద యారాలు అట్లా ఫోన్ చేస్తే ఇప్పుడో వీళ్ళ ఇంటికి వచ్చేదాన్ని. సో ఫోన్ల ద్వారా అట్లా మంచిగానే మేమైతే యారాళ్ళ లాగానే బాగానే కలిసి ఉన్నాం. కాకపోతే రీసెంట్గా ఇట్లా లేదు అని ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేసిరంట, ఇవన్నీ పెట్టిరంట. ఇక మేము పెద్దవాళ్ళం కాదు కదా, అత్తమ్మ ముర్రు కదా అన్న ఉద్దేశం మీద మేము ఒకరోజు ఇక్కడికి వచ్చినాం. 2-3 రోజులు వెతికినాం. పోలీస్ కాంప్లిమెంట్ ఇచ్చిరంట, ఇస్తే వెతుకుతాము అని చెప్పిరంట. ఒక 15 days అట్లా గడిచిపోయింది. ఇక పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం కదా, వాళ్ళమ్మ తరపున ఉందా, ఏమైనా గొడవ అయిందా, ఇవన్నీ ఎంక్వైరీ చేసినాం మేము కూడా. మా బావను ఏమన్నా నొల్లి పెట్టుకొని పోయిందా, వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ కూడా నాకు కాల్ మాట్లాడేవాళ్ళు. పెద్దమ్మ మాట్లాడితే, పెద్దమ్మ మరి మీ ఇంటి దగ్గర ఇట్లా ఏమన్నా ఉందా అంటే, నా దగ్గరికి రాలే బిడ్డ,
ఏడున్నా మేము జాడ పట్టుకొస్తాంరా, మా దగ్గర ఉండి దాస పెట్టుకుంటాం. ఏమన్నా లొల్లి అయిందట పెద్దమ్మ, కొన్ని మాకు చెప్పుకోకుండా కన్న తల్లికి చెప్పుకునే విషయాలు ఉంటాయి. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉంటానంటే లొల్లి విషయం ఏం చెప్పాలో బిడ్డ నాతోటి, ఎన్ని రోజులున్నా వెతుక్కొచ్చి చెప్తాంరా, నీ జీవితమే గట్ల అయింది, అక్కడ గట్ల చేస్తాం మారేటు కాకుండా ఏదైనా లొల్లి అయినా కానీ సర్దు చెప్పి సమాధానం చెప్పి కాళ్ళ మీద పడన్నా అప్ప చెప్పొస్తాంరా అన్న ఉద్దేశం మీదనే వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడారు. వాళ్ళ అమ్మ కొద్ది నిన్నటి వరకు ఎంక్వైరీ వరకు కూడా దొరుకుతుందేమో వస్తుందేమో అన్న ఆలోచనలు ఉన్నారు. రీసెంట్గా ఏమనుకున్నాం, మళ్ళీ 15 days తర్వాత ఆమె పోయినాక 15 days తర్వాత 1 month తర్వాత ఈయన పోతుండు వస్తుండు. మేము ఇక్కడ ఉండాం మాడల మిద్దొడ్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం. పోతుండు వస్తుండు. పోలీసు వాళ్ళు ఏమన్నారంట, ఆమె కాల్ డేటా ఫోను ఇవన్నీ ఎంక్వైరీ జరిగినాయి. మేము ఇలాంటి ఉద్దేశం మీద అనుకోలే, చనిపోతుంది మాకు డెడ్ బాడీ దొరకకుండా అవుతుంది అని మేము అనుకోలే. ఎక్కడ నన్ను ఎఫ్ఆర్ఎల్ పెట్టుకొని వెళ్ళిపోయిందేమో అన్న ఉద్దేశం మీదనే ఉండిపోయినాం మేమైతే. అంతే. ఇలా కాకుండా రేపన్నా ఇప్పటి జనరేషన్లో ప్రేమ పిల్లలు ఇడిసబెట్టి కూడా వదిలేసి వెళ్ళిపోతురు కదా, అదే ఉద్దేశం మీద. అట్లయినా వీళ్ళని కాదని నేను కూడా తిరిగిన. మెదక్ చర్చిలో ఉంది అంటే మేము అక్కడికి వెళ్ళినాం. పోలీసు వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీ చేస్తే మా బాధ్యత కాదు, 15 మంది ఫోన్ నెంబర్లు వెళ్ళే మీ భార్య ఫోన్లో ఇవన్నీ మాట్లాడారట పోలీసు వాళ్ళు. మాతోటి కాదు, మహిళ కనిపించకపోగా ఆమె మీద ఆరోపణలు క్రియేట్ చేసే ప్రయత్నాలు చేసిరు. పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంట, మతి సిమితం లేని వాళ్ళు అయితే ఏ రోడ్డు మీదనో మేము ఎత్తుకోగలుగుతాం, ఈమె పరారాలోనే ఉంది, మేము ఎట్లా తీసుకొస్తాం అన్న ఉద్దేశం మీద మేము ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు కూడా మేము చేసేదానికి మీరు కొంత సహాయం చేయాలి, మీరు చేసే ప్రయత్నం కూడా మీరు చేయాలి అన్న ఉద్దేశం మీద పోలీసు వాళ్ళు మాట్లాడాడు. 1 month అయిపోయింది. 1 month తర్వాత మళ్ళీ మా బాబాయ్ వెళ్ళిండట. మరి ఏం ఇంకా వెళ్ళలేదు, నాకు ఏ పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారని 2-3 సార్లు పిల్లలు వేసుకొని ఆయన వస్తుండు. వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చింది పోతుంది, మా పెద్ద మమ్మీ చూడడానికి, వాళ్ళ పిల్లలు కదా. అయితే ఈయనేమనుకుండు ఉద్దేశం అంటే కన్న తల్లి దగ్గరనే ఉంది, పోయి వచ్చింది నా భార్య, కాకపోతే నేను కొడతానే నా ఇంటికి పంపిస్తలేదు అని ఆమెను కూడా తిట్టుడు కొట్టుడు ఇవన్నీ చేసి నేను కూడా మా అక్కోళ్ళు వస్తాను, కాకపోతే నా దగ్గర లేదు బిడ్డ, నేను ఎన్ని రోజులున్నా పట్టుకొచ్చి నేను అప్ప చెప్తా సంసారానికి, నేను చూపిస్తున్నా, నేను తిరుగుతున్నా అన్న ఉద్దేశం మీద ఆమె చెప్పేసరికి మేము ఇక పోయి ఎన్ని రోజులున్నా రాకపోతుందా ప్రేమ మోజుల్లే ఉంది కావచ్చు, ఎన్ని రోజులకైనా తిరిగి వస్తుంది కదా, పిల్లల మీదకి ఒక్కరోజు పోకుండా ఒక్కరోజన్నా రాకపోతుందా అన్న ఉద్దేశం మీదనే మేము ఉండిపోయాను. మాకు ఆమె సాకల్ రజిత అనేట ఆమె చంపేసిన నేను అనేదాకా కూడా మాకు ఏది తెలియదు. మేము పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే కూడా పోలీసు వాళ్ళు మాకు ఏం సహాయం చేశారు సార్. ఆమె ఒప్పుకున్నప్పటికే ఈ గమలా మీద చనిపోవడం వల్లనే మాకు ఈ విషయం తెలిసింది, లేకుంటే మేము ఇదే జాసలో ఉండిపోదు. ఇంకా ఇక మేము జాలించుకున్నాం సార్. 2-3 months తిరిగినాం. ఇక సపరేక మా ఇంట్లో వెహికల్ హుషారు ఉన్న వాళ్ళు అవ్వలేరు. మా నడిబావకు పిడిసి వస్తుంది, అయినంతలో ఎన్ని మున్సిపాలిటీలో పని చేసుకుంటుండే. ఈయనే చిన్న పాపను పట్టుకునే గుండె వలుతుందని ఈయననే ఉంటుండు. మా మామయ్యకు బైక్ నడపరాదు, మా ఆయన లేడు. ఎవరన్నా తిరిగినాం, 1 నెల 2 నెలలు తిరిగినాం సార్. మందికి బండ్ల పెట్రోల్ పోపించుకుంటూ తిరగాలి, కానీ వాళ్ళు పొద్దున్నాక తిరిగితే ఎంతో కొంత సఫర్ అవుతారు. వాళ్ళకు మన కైకి లేకుండా మందు సేవించడం వల్ల వాళ్ళు పుసుకునేమన్నా మర్యాద చేసుకోవాలి. అట్లా చేస్తే ఒక ఆయనే బాగా తాగుకుంటూ వచ్చుడు అట్లా చేసిండు. చేస్తే ఇక మేము లాస్ట్కి తీసుకొచ్చి నేనే ఒకరోజు మధ్యాహ్నం టైంలో వచ్చిన సార్, ఈ ఓటర్ ఐడి కోసం వచ్చిన. ఊకే గీడుందట గాడుందట, ఆయన తాగుడికి వచ్చిందా వెతకడానికి వచ్చిందా మాస్క్ కోసం వచ్చిండు. నువ్వు వీళ్ళని వాళ్ళని వేసుకొని తిరుగుతున్నావు, నీకు మనకున్నది గుంటడి జాగా, పోయినా మీద పోయింది. ఆమె పానానికి ఆమె ఎంజాయ్ మంచిగానే చేస్తుంది, ఆమె పిల్లలు ఇడిసబెట్టి పోయింది. అదే కోపం మీద మేము ఉన్నాం. నువ్వు ఇలా పొత్తులు ఉండగా నువ్వు అయినదైనకి అయింది, నువ్వు అట్లా చేస్తున్నావు. ఏదన్నా ఇల్లు మునిగి బండి మీదకే మీరు ఇద్దరు పడితే వాళ్ళ భార్య పిల్లలు ఊకుంటారా, కాల్చి మాన మీద వేసిపోతారు. ఆ నింద మాకు వద్దు, పోయినామే ఓని ఉన్న పిల్లల్నే దక్కించుకొని బతుకుదామని ఒక్క వార్నింగ్ నేనైతే అన్నా సార్. అంటే అప్పటి నుంచి ఇక మా అత్తమ్మ కూడా సైడ్ అయిపోయారు. మా నడిబాబు కూడా అన్నాడు, ఇలా నువ్వు అన్న సంసారం కోసం నువ్వు అప్పు తీసుకొచ్చి పెడతావు, రేపు అప్పు మేమైతే ఎత్తుకోము అని ఆయనే అనిపోయిందంట. అంతకుముందే నేను ఒకసారి అన్న, అప్పటికే ఇక వీళ్ళు జాలించుకోరు సార్. వెతకదు, ఆమె ఇష్టం ఉండి పిల్లల మీద క్యాలు పట్టి నా ఇల్లు నా సంసారం అయిన రోజే చూస్తావా, లేకుంటే ఈ ఖర్చులు పెట్టే కంటే పిల్లలను పెట్టుకున్నా కానీ పాప ఇంకప్పుడు కూర్చోవడానికి కూడా లేదు సార్, అంత వీక్నెస్ ఉండే. చనిపోయింది అని చెప్పినాక శవాన్ని అంటే అక్కడ ఏమన్నా ఆనవాళ్ళు ఏమన్నా దొరికినాయా?
నాకు అంత తెలియదు సార్. వీళ్ళు ఇక ఆమె చెప్పేదాకా మమ్మల్ని పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు సార్. పోలీసు వాళ్ళు ఆమె చెప్పిందే మాకు ఆదాయం. మేము డెడ్ బాడీ కళ్ళతోటి చూసుకోలే, మేము పెట్టుకోలే. వస్తుంది కదా రాకపోతుందా, ఇలా ప్రేమ మోజులు ఉంది, ఇలా కాకుండా రేపు వస్తుంది, ఇంకా 6 నెలలకు రాని. పిల్లల మీదకి ఇంకొకరు రావాలంటే రాలేరు. ఎన్ని రోజులకున్నా సరే వచ్చిన రోజే సంసారం చేయించుకుంటావా అన్న ఉద్దేశం మీద ఇక తిరగడం కూడా మేము ఆశ చాలించుకున్నాం సార్. ఒక 2-3 months ఖచ్చితంగా తిరిగినాం. ఇటు అంటే అటు, సిద్దిపేట, దుబ్బాక, హైదరాబాద్. ఇప్పుడు చనిపోయిందని చెప్పేసి తెలిసింది, నిర్ధారణ అయింది. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ సార్? అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. 1 అయింది 2 అయింది ఇట్లా వాళ్ళు ఇప్పుడు ఇడతబెట్టి పనులలోకి వెళ్ళిపోతుంది సార్. చేసుకుంటుంటే పొద్దున్నాక చేస్తేనే కూటడు అన్నం దొరికే పరిస్థితి మా పల్లెటూళ్ళల్లో. కాకపోతే ఇప్పుడు తల్లిని పిల్లలు ఇడతబెట్టిపోతుంది కావచ్చు, పిల్లని తల్లిని ఇడతబెట్టిపోతుంది. ఇంక షాప్కి పోతేనే ఆమెను చంపేసింది. ఇలాంటి పరిస్థితి ఇంకెంతమందికి కావద్దు. మాకు ఆస్తి వద్దు, దాన్ని ఆస్తి వద్దు, అంత వస్తుంది, నాకు ఏది వద్దు సార్. మేము పడ్డ కష్టం ఇంకొకరు పడకూడదు, కుటుంబానికి పిల్లలకు ఇంకొకటి జరగకూడదు. ఇవాళ పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం, జైలు ఉంది, ఏం చేయలేరని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇంకా నెలకు కూడా పైసలు పెట్టి కూడా అడ్వకేటర్ మంచిగా ఉంటే లంచం పోసి అట్లా ఇట్లా వస్తుంది సార్. ఈమె ఈడుండి కాకుండా కానీ ఇంకో దేశంలో ఉండైనా ఫోన్ల మీద కూడా ఇంకెంతమందిని చెప్తుందో తెలియదు. అది మాకైతే వద్దు, శిక్షించాలి. మా కళ్ళ ముంగట శిక్షించాలి సార్. మేము కళ్ళతో అన్నా చూసుకోలే, కనీసం మేము కళ్ళతోటి కూడా శవాన్ని చూసుకోలేదు. మా లాంటి పరిస్థితి ఆమెకు రావాలంతే. ఇంకొకరి ఆమె ఆస్తి మాకు వద్దు సార్. ఆస్తి ఏం చేస్తుంది సార్? తింటామా? ఆస్తి వద్దు మాకు, అంత మాకున్న కష్టం చేసుకొని ఆ పిల్లలకు చంద చేసుకొని చదువుకున్నా సరే సార్ మేము. కాకపోతే మాలాగా ఇంకొకరు కావద్దు.